పర్ఫార్మెన్స్ అయితే చేసింది, బాగానే చేసింది. కాకపోతే లాస్ట్లో బొక్కెడిసింది ఇవిడే. చెప్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా రీతూ చౌదరి ఫస్ట్ టైం ఒరిజినల్గా ఏడిసిందండి. ఒరిజినల్గా నాకు అనిపించింది అనమాట. ఎన్నాళ్ళు నేను చెప్తుంటాను కదా, ఫేకు 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 అని ఆడకుండా రియల్గా కన్నీళ్ళు బొట్లయితే కాల్చాయి అనమాట. ఎందుకంటే నేను చెప్తాను చూడండి. బిగ్ బాస్ బ్లాక్ సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా టాస్క్ అయితే పెట్టారనమాట. రీతూ చౌదరి, ఫ్లోరా షైని, తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా దమ్ము శ్రీజ. ఓకేనా, నేను చెప్పాను కదా నిన్న యాపిల్ న్యూటన్ చెట్టు ఆడ పెట్టాడని చెప్పేసి. యాపిల్ స్కాయలో ఏంటంటే ప్లాస్టిక్ యాపిల్ స్పల్లోని రెడ్, బ్లూ, బ్లాక్ అయితే ఉంటాయి. బ్లూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీతో ఇంటరాక్షన్ అంతా కూడా జరిగింది. బ్లాక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవేళ టాస్క్ అయితే పెట్టారు అనమాట. టాస్క్లో గెలిచిన వాళ్ళకి మనకి ఇంకా ఇమ్యూనిటీ పవర్ అయితే లభిస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎలిమినేషన్లో ఉన్నారనుకోండి, ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఓకేనా, ఆ వీక్ సేవ్ అవుతారు అనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ముగ్గురు పోటీ పడ్డారనమాట. మీకు చెప్తాను చూడండి. బాస్కెట్ బాల్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి కర్టన్స్ అయితే ఓపెన్ అవుతాయి. మొత్తం అందరూ కూడా ముందుకు వస్తారు. దీంట్లోనే బ్లాక్ ఎవరెవరికి వచ్చాయంటే దమ్ము శ్రీజ గారికి, ఫ్లోరా షైని గారికి, అలాగే మనకి ఇంకా రీతూ చౌదరి గారికి వాళ్ళైతే ముందు వస్తారనమాట. టాస్క్ పేపర్ అయితే వస్తుంది. టాస్క్ ఏంటంటే మనకి 2 దారులు ఉంటాయండి, నెట్ దారులు ఇలా ఉంటాయన్నమాట. ఇది ఎండింగ్ పాయింట్లో వచ్చేసరికి పెద్ద ఇంత బాక్స్ లాగా అయితే ఉంటుంది అనమాట. నెట్తోనే కట్టేసి ఉంటుంది అనమాట. ఓకేనా, పాక్కొని వెళ్ళి ఆ పెద్ద దాంట్లోకి వెళ్ళాలన్నమాట. ముగ్గురు వెళ్తారు. వెళ్ళిన తర్వాత సంజన గారు ఈ టాస్క్కి మనకి ఏంటంటే హెడ్ అంటే సంచాలక్ అనమాట. అయితే ఏంటంటే సంజన గారు ఇలా బాల్ అయితే ఇసిరుతారనమాట. ముగ్గురు కూడా ఆ బాల్ నాకు కావాలి లాక్కొని పీక్కొని అయితే వెళ్ళి మళ్ళీ అదే పాక్కుంటూ వెళ్ళి మనకి ఏంటంటే గిరి ఉంటుంది అనమాట. ఆ గిరిలోనైతే పెట్టాలి. ఓకేనా, పెట్టిన తర్వాత ఇంకొక టాస్క్ అయితే వస్తుంది. ఆ టాస్క్ కూడా చెప్తాను చూడండి. పెడతారు కదా, ఒక బాస్కెట్ బాల్ అయితే ఉంటుంది అనమాట, ఇలాగ రౌండ్. దానికి కూడా నెట్ కట్టేసి అయితే ఉంటుంది అనమాట. దూరం నుంచి ఇలాగ ఇసిరితే ఇప్పుడు 3 బాల్ తెచ్చారనుకోండి, 3 బాల్ దానిలోకి వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు 4 బాల్ తెచ్చారనుకోండి, రీతూ చౌదరి 4 బాల్ తెచ్చిందండి. ఇప్పుడు 3 బాల్ వెళ్ళిపోయాయి అనుకోండి, ఇప్పుడు ఫ్లోరా షైని గారివి 2 బాల్ వెళ్ళాయి. మనకి 1 బాల్ ఎక్స్ట్రా వెళ్ళింది అనుకోండి, రీతూ చౌదరి విన్. అదనమాట గేమ్. అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం అందరూ వెళ్తారండి. బజర్ అయితే మొదలవుద్ది అనమాట. మన సంజన గల్రాణి గారు 2 బాల్తో ఎలాగైతే ఆడుకుంటారు అనమాట. బజర్ అయితే మొదలవుతుంది. సంజన గల్రాణి గారు ఫస్ట్ 2 బాల్ వేసేస్తారు. 2 బాల్ కాదు 1 బాల్ వేయాలని చెప్పేసి మన వాళ్ళందరూ అయితే అందరూ అంటారన్నమాట. పిల్లకాయలు అయితే అంటారన్నమాట. ఫస్ట్ 1 బాల్ అయితే వేస్తారనమాట. వేసిన తర్వాత దమ్ము శ్రీజ గారు పట్టుకుంటారు. దమ్ము శ్రీజ గారు పట్టుకొని వెళ్దాము అనే మూమెంట్లో దమ్ము శ్రీజ గారు వెనకాల రీతూ చౌదరి అడ్డేస్తారనమాట. రీతూ చౌదరి ఈవిడ పట్టుకుంటారు, దమ్ము శ్రీజను పట్టుకుని లాగేస్తారనమాట. కింద పడిపోతారు. ఈవిడి మీద ఆవిడ ఎక్కేస్తుంది, ఈవిడ ఎక్కేస్తుంది. ఫ్లోరా షైని గారు మాత్రం ఇలా చూస్తారన్నమాట, కామ్గా ఇలా వస్తుంది ఆవిడ. సో ఏంటంటే ఈ పోటాపోటీలోనే ఫస్ట్ రీతూ చౌదరి వెళ్ళి దమ్ము శ్రీజ గారి దగ్గర బాల్ లాగేసుకొని గిరిలో అయితే పెడుతుంది. నెక్స్ట్ మళ్ళీ సంజన గారు బాల్ ఇసిరుతారు. మళ్ళీ దమ్ము శ్రీజ దాన్ని పట్టుకుంటుంది, ఆ బాల్ని పట్టుకుంటుంది. దమ్ము శ్రీజ బాల్ని పట్టుకుంటుంది కదా, రీతూ చౌదరి ఆవిడని పట్టుకుంటుంది. ఈవిడేంచి ఇలా వస్తుంటుంది. అందరూ వస్తారే ఫ్లోరా ఆడు అని చెప్పేసి కింద పడిపోద్ది, అది పడిపోద్ది, ఇది పడిపోద్ది. తర్వాత ఫ్లోరా షైని గారు లాక్కొని ఆ బాల్ వేయించి గిరి పాక్కొని వెళ్ళి ఆ గిరిలో అయితే పెడుతుంది. ఓకేనా, పెట్టిన తర్వాత మళ్ళీ సంజన గారు బాల్ ఇసిరుతారు. బాల్ ఇసిరిన తర్వాత ఈసారి మళ్ళీ దమ్ము శ్రీజ పట్టుకుంటుంది. దమ్ము శ్రీజని రీతూ చౌదరి పట్టుకుంటుంది. ఇదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు నేను ఎల్వీలో చూశాను కదా, ఎల్వీలో టూ గుడ్, బాగుంది గేమ్ అయితే. ఇంకేంటంటే రీతూ చౌదరి వెళ్ళవద్దు దమ్ము శ్రీజకి, ఎంత ట్రై చేసినా వెళ్ళవద్దు అనమాట. ఈసారి రీతూ చౌదరి వెళ్ళి బాల్ దాని గిరిలో పెట్టుకుంటుంది. ఈసారి సంజన గారు మళ్ళీ బాల్ ఇసిరుతారండి. బాల్ ఇసిన తర్వాత మళ్ళీ దమ్ము శ్రీజ పట్టుకుంటుంది. బాల్ పట్టుకుంటుంది అంతే. తర్వాత మళ్ళీ రీతూ చౌదరి దమ్ము శ్రీజని పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత మళ్ళీ కింద పడిపోతారు, ఇది పడిపోతారు. అమ్మ ఇంకా లాభం. మళ్ళీ రీతూ చౌదరి వెళ్ళి పెట్టుకుంటుంది. 2 బాల్ సంపాదిస్తుంది రీతూ చౌదరి. మళ్ళీ ఇంకొక బాల్ ఇసురుతుంది. ఇంకొక బాల్ ఇసిన తర్వాత మళ్ళీ దమ్ము శ్రీజ పట్టుకుంటుంది. దమ్ము శ్రీజని మళ్ళీ రీతూ చౌదరి పట్టుకుంటుంది. ఫ్లోరా షైని చూడడం ఎలా చూస్తుంది అంతే. ఒకే ఒక బాల్ పట్టుకుంది మన ఫ్లోరా షైని గారు. ఓకేనా, లాగులు పీగులాటలోనే. తర్వాత ఏంటంటే మళ్ళీ పట్టుకున్న తర్వాత ఈసారి ఫ్లోరా షైని లాక్కుంటుంది అనమాట. లాక్కొని బొక్కలో ఇలా పాకేసి గిరిలో అయితే పెడతా అనమాట. ఇలా పాక్కొని వెళ్ళి ఫ్లోరా షైని ఆ గిరిలో అనేది పెడుతుంది. ఓకేనా, అప్పుడు రీతూ చౌదరికి 3, ఫ్లోరా షైని గారికి 2 అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ మళ్ళీ సంజన గారు బాల్ ఇస్తారు. సంజన గారు బాల్ ఇస్తే మళ్ళీ దమ్ము శ్రీజ గారు పట్టుకుంటారు. దమ్ము శ్రీజ గారిని పెట్టింటే మళ్ళీ రీతూ చౌదరి పట్టుకుంటుంది. రీతూ చౌదరి పట్టుకున్న తర్వాత నిజంగా షాక్ అండి నేనైతే. మనకి దమ్ము శ్రీజ పట్టుకుంటుంది, కాకపోతే వెళ్ళలేదనమాట, వెళ్ళవదు. ఇందాకలా బిగ్ బాస్ మాయ చికెన్ వాడు పంపించాడు ఇవిడికి.
మన రీతు చౌదరికి ఏదో సీక్రెట్ టాస్క్ అయితే అప్పచెప్పారనమాట. అందరు సీక్రెట్లు తెలుసుకొని నాకు చెప్పేది అంటాడనమాట. ఆ టాస్క్లో ఏంటంటే మన పాప అయితే విన్ అవుతుంది. ఏడుపులు బుచ్చి విన్ అయితే చికెన్ అయితే పంపిస్తారా, చికెన్ దొబ్బు తిని ఈ టాస్క్ అన్న కరెక్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి ఆవిడ. చెప్తాను చూడండి. పర్ఫార్మెన్స్ అయితే చేసింది, బాగానే చేసింది. కాకపోతే లాస్ట్లో బొక్కేడిసింది ఈవిడ. చెప్తాను చూడండి. అయితే మళ్ళీ ఇంకా మళ్ళీ రీతు చౌదరి వెళ్ళి పెట్టుకుంటుంది అనమాట. 4 బాళ్ళు ఉంటాయి రీతు చౌదరికి. 4 బాళ్ళు. ఇంకా దమ్ము శ్రీజాకి అర్థమైపోయింది, నేను పట్టుకోవడమే, వీళ్ళిద్దరూ నన్ను ఎల్లవరు, ఒకరికి ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇది ఏం చేస్తుందంటే బాల్ వేస్తుంది, లొటక్కమ్మను పట్టుకుంటుంది అన్న. శ్రీజ మళ్ళీ పట్టుకుంటుంది అనమాట. ఇంకా ఫ్లోరా షైనీకి ఇస్తుంది అనమాట. 2 బాల్ ఫ్లోరా షైనీకి ఇస్తుంది. ఓకేనా? 1 బాల్ ఫ్లోరా షైనీ సంపాదించుకుంటుంది, 2 బాళ్ళు దమ్ము శ్రీజ. ఫ్లోరా షైనీ గారికి 3 బాల్స్ అయితే గిరిలు అయితే ఉంటాయి అనమాట. దమ్ము శ్రీజ గారికి మాత్రం ఒకే 1 బాల్ తీసుకొస్తుంది. ఒక్కొక్క బాల్ తీసుకొస్తుంది అమ్మాయి. ఓకేనా? 1 బాల్ తీసుకొచ్చి గిరిలో పెట్టుకుంటుంది. ఇంకా మనకి రీతు చౌదరి దగ్గర నుంచి 4 బాల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా అసలైన టాస్క్ అనమాట. టాస్క్ ఏంటంటే ఇప్పుడు దమ్ము శ్రీజ గారు ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే ఒకే 1 బాల్ ఉంది కదా, ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా మనకి ఫ్లోరా షైనీ దగ్గర 3 బాళ్ళు, అలాగే మనకి రీతు చౌదరి దగ్గర 4 బాళ్ళు అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ బాల్ అన్ని తీసుకెళ్ళి ఒక బాక్స్ మీద ఇలా నించొని మనకి బాళ్ళు కరెక్ట్గా ఆ బాస్కెట్లోనే వేయాలన్నమాట. ఎవరికైతే మనకి 4 బాల్ ఉన్నాయి కదా, 3 బాల్ వేసింది అనుకోండి రీతు చౌదరి, ఇంకోటి ఏంటంటే మనకి ఫ్లోరా షైనీ గారు 2 బాల్ వేస్తారు అనుకోండి. ఓకేనా? రీతు చౌదరి విన్. ఎక్కువ బాల్ బాస్కెట్లో వేసింది కాబట్టి. ఓకేనా? దీంట్లో ఏంటంటే ఫస్ట్ రీతు చౌదరి డబక్ వేసేద్ది. 3 చోట్లకి అయితే వేసేస్తుంది రీతు చౌదరి. ఫ్లోరా షైనీ గారు వెళ్ళిపోతారు భయ్య. ట్రై చేస్తుంది, ఫ్లోరా షైనీ ఒక్కటి పడుతుంది. ఇద్దరికి ఈక్వల్ బ్యాలెన్స్ అయితే పడిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్లోరా షైనీ మళ్ళీ మనకి గట్టిగా ట్రై చేస్తుందండి. ఇద్దరు గట్టిగా ట్రై చేస్తారు. పక్క నుంచి ఈవిడ కూడా ట్రై చేస్తుంటుంది. ఎవడ మన ఎలిమినేట్ అయిపోయిన పిల్ల ఉంది కదా, ఆ పిల్ల కూడా ఒక్కొక్క బాల్ ఉంటుంది కదా, ఆ పిల్ల ఇది మామూలుగా వేసుకుంటుంది దమ్ము శ్రీజ. అది వదిలేసండి. వీళ్ళిద్దరి మీద కెమెరా అయితే ఫోకస్ అవుతుంది అనమాట. ట్రై చేస్తారు. ఇద్దరు ట్రై చేస్తారు. ఫ్లోరా షైనీ ట్రై చేస్తుంది, అలాగే మనకి రీతు చౌదరి కూడా ట్రై చేస్తారు. కాకపోతే ఏంటంటే ఫ్లోరా షైనీ బాల్ వెళ్ళి అలా పడిపోద్ది, బాస్కెట్లో వెళ్ళి పడిపోతుంది అనమాట. ఫ్లోరా షైనీ ఇమ్యూనిటీ పొందింది. నిజంగా చెప్తున్నాను, ఇమ్యూనిటీ ఖచ్చితంగా పొందింది అనమాట. ఈ వీక్ నుంచి నామినేషన్ నుంచి తప్పించుకున్నారు బ్రదర్. నిజంగా గేమ్ బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే దమ్ము శ్రీజ గారు చేసింది కరెక్ట్ నన్ను అడిగితే. నిజంగా చెప్తున్నాను, బండబూతులు ఆవిడని నేను తిట్టా, తప్పనట్లా. కాకపోతే ఏంటంటే ఆవిడ తీసుకుంటుంది కానీ ఎల్లమొట్ల రీతు చౌదరి. ఇంకా నన్ను ఎలాగా ఎల్లమొట్టలేదు కదా అని చెప్పేసి ఫ్లోరా షైనీ ఇచ్చింది. ఫ్లోరా షైనీ ఇస్తే ఆవిడ కరెక్ట్గా గురి తీసి దాంట్లో వేసింది. వేసినతో పాటు ఆవిడ ఒక్క నేషన్ నుంచి తప్పించుకుంది. కరెక్ట్గా వేశారు. నిజంగా ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అని చెప్పి ఇంకోసారి అయితే నిరూపించుకుంది. ఫ్లోరా షైనీ గారు అయితే ఇమ్యూనిటీ పొందారు భయ్య. నిజంగా చాలా బాగుంది గేమ్ అయితే. ఎల్బీలో చూసినోడికైతే ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఏం జరుగుతుంది అని చెప్పేసి దమ్ము శ్రీజ గారు కూడా మెచ్చుకోవాలండి. టఫ్ ఫైట్ ఇచ్చారు కానీ కాకపోతే నాకు అర్థమైపోయింది ఇక్కడ. ఎందుకంటే ఈవిడ ఎంత సన్నంగా ఉంటుంది కదా, మనకి ప్రతి టాస్క్లో కూడా అంత ఈజీగా పార్టిసిపేట్ చేసింది, గట్టి టఫ్ ఇచ్చింది. కానీ కాకపోతే ఏంటంటే రీతు చౌదరి వెళ్ళడం లేదనమాట. ఇదనమాట రికార్డింగ్ అవుతుంది. ఇదనమాట వీడియో. మీరు కంప్లీట్గా అయితే చూసానని అయితే అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఇంకోటి చెప్పాలి, సారీ ఇంకోటి చెప్పాలి. నేను ఎప్పుడు రీతు చౌదరి గారు ఏడిసినా సరే ఫేక్ అని అనేవానండి. ఫస్ట్ టైం చెప్తున్నాను, ఒరిజినల్గా కన్నీటి బొట్లకి రాల్చింది. అనమాట రీతు చౌదరి. నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా అయితే చూసారనుకుంటాను. కంప్లీట్గా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టేసరికి నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియో కూడా ధమాల్ అయితే రిలీజ్ అయితే అవుతాయి. బాయ్.